ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులు బంద్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులు బంద్. ఎక్కడ ఏంటని వివరాలు చూసినట్లయితే, బస్సులో ప్రయాణించే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు బిగ్ అలర్ట్. జూలై 8 రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిపేస్తూ కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేదు. కేరళలోని ప్రజలకు ఆ రాష్ట్ర కార్మికుల సంఘం కీలక ప్రకటన చేసింది. పలు డిమాండ్స్ కారణంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కేరళలోని ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు బస్సు నిర్వాహకులు జూలై 8 బంద్కు పిలుపునిచ్చారు. పలు డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యం యొక్క నిర్ణయంతో బస్సుల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు. తమ యొక్క డిమాండ్స్ను, సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు బస్సుల యాజమాన్యం రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జూలై 8 బంద్కు పిలుపునిచ్చారు. తమ పర్మిట్లను టైం ప్రకారం రెన్యువల్ చేయాలి, స్టూడెంట్ బస్ టికెట్ ధరలను పెంచాలి, అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నియమాన్ని ఎత్తివేయాలి. ఇలాంటి పలు డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే డిమాండ్స్కి రవాణా శాఖ ఓకే చెప్పలేదు. దీంతో జూలై 8 బస్సులు నిలిపివేస్తున్నట్లు బస్సు ఓనర్స్ జాయింట్ కమిటీ ప్రకటించింది. అలాగే తమ యొక్క డిమాండ్స్ కనుక పరిష్కరించకపోతే జూలై 22 నుంచి ఇక నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని ప్రైవేటు బస్సు ఓనర్స్ జాయింట్ కమిటీ ప్రకటించింది. తమ డిమాండ్స్ను పరిష్కరించాలంటూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా రేపు ఒక్కరోజు మాత్రం సమ్మె నిర్వహించాలని తీర్మానించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బట్టి జూలై 22 నుంచి ఇక నిరవధిక సమ్మె కూడా ప్రారంభిస్తామని కమిటీ హెచ్చరించింది. ఈ క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని చెప్తున్నారు.